వెల్కమ్ టు ఎవరికి వెల్కమ్. ఈసారికి అందరికీ చెప్పాలి, ఎందుకంటే దిస్ ఇస్ హ్యాపీ న్యూ ఇయర్. కేవలం మా పరీక్షలే కాదు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, మన సబ్స్క్రైబర్స్ కాకపోయినా పర్వాలేదు, సబ్స్క్రైబర్స్కి ఎలాగో వెల్కమ్ చెప్పాలి, వీళ్ళందరికీ చెప్పాలి, మన క్లయింట్స్ కూడా చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా మా స్టూడెంట్స్ ఉన్నారు 2000 మంది, వాళ్ళందరికీ కూడా సహజంగా అందరికీ దీనికి స్వాగతం పలుకుతూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఈ ఫలితాలు న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏంటి సార్ విశేషం దీంట్లో అంటే, కేవలం పుట్టినరోజు మీదే, ఓన్లీ యువర్ బర్త్డే ప్లీజ్, బర్త్ డేట్ చాలు, మీకు ఇంకేం అక్కర్లేదు, సంవత్సరం నెలలు అక్కర్లేదు, పుట్టిన ఏ ఊళ్ళో పుట్టారు టైం అవన్నీ. మళ్ళీ రేపు ఉగాది అప్పుడు మీ రాసులు నక్షత్రాలు తెలిసినప్పుడు మళ్ళీ మా ఇంకో వీడియో అది కూడా చెప్తాం. ముందు జనవరి కానండి, మార్చి ఏప్రిల్ వచ్చిన తర్వాత ఉగాది కూడా చూద్దాం. ముందుగా మీకు సూచన ఇస్తాం, ట్రైలర్ ఉగాది ఫలితాలు కూడా వస్తాయి, మీరు రెండు వైపులు చూడవచ్చు. కమింగ్ టు నెంబర్ 5. ఎవరి నెంబర్ 5 అంటే, జనవరి టు డిసెంబర్ లోపు ఎవరైనా 5వ తేదీ కానీ 14వ తేదీ కానీ 23, 5, 14 అండ్ 23 ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళని నెంబర్ 5 పీపుల్ అంటారు. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఇక్కడ వీళ్ళకని అంటే, ఈ సంవత్సరం కనుక తీసుకుంటే ఎప్పట్లాగే మీరు హైలీ ఇండిపెండెంట్ కాబట్టి, హైలీ ఇంటెలిజెంట్. నెంబర్ 5 అంతా మర్క్యూరీ కదా, హైలీ ఇంటెలిజెంటు, హైలీ ఇండిపెండెంటు, మీకు తోచిన పనులు చేస్తారు, అదే కంటున్నాడు. ఇప్పుడు సంవత్సరాలు క్యాలెండర్ మారుతాయి కానీ మనిషి స్వభావం మారదు, ఆ క్యారెక్టర్ మారదు, ఇప్పుడు కూడా అదే ఉంటుంది. సో అదే కొనసాగించాలి. మీ క్యారెక్టర్ ఏదో మీ యాటిట్యూడ్ను అలాగే కొనసాగించాలి, ఇండిపెండెంట్గా చూడాలి. ఇది మొదటి టిప్పు. ఇక మిగతా విషయానికి వస్తే ఎవరెవరికి బాగుంటుంది నెంబర్ 5 వాళ్ళకి, ముఖ్యంగా పై చదువులు చదివే వాళ్ళకి, పిహెచ్డీలు రీసెర్చ్లు చేసే వాళ్ళకి, మొత్తం కళారంగం ఏది, బుల్లితెర తర్వాత పెద్ద తెర. బుల్లితెర అంటే ఆల్ యూట్యూబ్స్, చిన్న చిన్న ఛానల్స్ అని, పెద్దవంటే పెద్ద పెద్ద టీవీలు ఉంటాయి. ఈ రెండిట్లో కళారంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఇంకా దాంట్లో డీప్గా వెళ్ళిపోతే ఈ నెంబర్ 5 వాళ్ళు ఎవరు అంటే మోస్ట్లీ హీరో హీరోయిన్స్ ఆ ఫీల్డ్ వాళ్ళనే కదా. నన్ను అడిగితే మీ ఇళ్ళల్లో కూడా అందవాళ్ళు లేరా? హీరోయిన్ హీరో అని పేరు ఉండదు. ఎక్కువ మాట్లాడితే మీ ఫేవరెట్ హీరో, నన్ను ఎవరిని అడిగారు అనుకోండి, ఫేవరెట్ హీరో అంటే నేనే అంటాను. అర్థం చేసి జస్ ఐఎమ్ ఓకే అనుకుంటాను. లేదా మా ఫాదర్ హీరో, లేదా మా మదర్ హీరోయిన్ అనుకుంటాను. జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్. కాబట్టి ఈ అందంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దీంట్లో ఉంటారు నెంబర్ 5. ఇంకా ఎవరు ప్రొఫెషనల్ ఎవరు ఉంటారంటే, అడ్వకేట్స్, తర్వాత కన్సల్టెంట్స్, చార్టెడ్ అకౌంట్స్, ఇటువంటి వాళ్ళందరూ దీంట్లో ఉంటారు. ఇండస్ట్రీస్ కూడా నెంబర్ 5లో చాలామంది ఉంటారు, కళారంగంతో తప్ప. బిజినెస్ మెన్ అంతా దీంట్లో. బిజినెస్ మెన్ అన్న పదం ఎందుకు వాడానంటే, ఇది మహేష్ బాబు సినిమా కాదు. నెంబర్ 5 అంటే ఈవెన్ అస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి కాబట్టి, బుధుడు జ్ఞానకారకుడు, వ్యాపారకారకుడు అని సూత్రం ఉంది. అందుకే బిజినెస్ పీపుల్ దీంట్లో ఉంటారు. కొంతకాలం నుంచి ఇంతవరకు అంటే ఈ 24, 25 వరకు మీరు ఒకళ్ళు ఉద్యోగాలు ఉన్నారు, సార్ నేను వ్యాపారంలో ఎక్కడ ఉన్నా సార్, ఉద్యోగులు ఉన్నా అనుకుంటారు. ఇప్పుడు మారుతారు, ఈ సంవత్సరం మారే అవకాశాలు. ఎప్పుడు మారాలంటే ఇది మీకు లక్కీ ఇయర్ అనమాట. ఏది, ప్రైవేట్ జాబుల నుంచి, ఐటీ జాబుల నుంచి నేనే సొంతంగా పెట్టుకోవాలి అని అనుకుంటే ఈ ఇయర్ అంతా మీకు లక్కీ. టు కన్వర్ట్ ఫ్రమ్ ఆఫీస్ ఎంప్లాయీని దగ్గర నుంచి బిజినెస్ మెన్గా మారాలంటే ఈ సంవత్సరం మీరు చేసుకోవచ్చు. ఇది వాళ్ళకి. ఇంకా ఎవరికి ఉంటుంది, రీసెర్చ్ అయిపోయింది, ఇండిపెండెంట్ వ్యాపారాలు చేసేవాళ్ళే, కళాకారులు, అంటే ఒక రంగంలో అందరూ వచ్చేస్తారు దీంట్లో. వీళ్ళందరికీ ది బెస్ట్ ఈ సంవత్సరం మటుకు బాగుంటుంది. ఏ నెలలు బాగుంటాయి మీకు అంటే, ఈ 2026లో ఉంటే స్టార్టింగ్ వచ్చి ఫిబ్రవరి నెల, అలాగే మే నెల, ఆగస్ట్ తర్వాత నవంబర్, ఇవి బాగుంటాయి మీకు. సో ఈ సంవత్సరం మీకు తోడ్పడే వాళ్ళు ఎవరు దీంట్లో అంటే, ఒకటి ఈ నెంబర్ 5 వాళ్ళకి ఒకవైపు అదృష్టం కూడా తోడిస్తుంది. అదృష్టం అంటే చాలామంది ఏమనుకుంటారంటే, కష్టపడి చదవకుండా, ఏ వ్యాపారం చేయకుండా, చెమట తీయకుండా కూర్చుంటే లక్. అట్లా లక్ రాదు. మనం చేసే 80% కృషికి ఆ లక్ అనేది కొంచెం యాడ్ అవుతుంది, ఏదో ఇట్లా పుష్ చేయటం అనమాట. అంతేగాని టోటల్ లక్ మీద ఆధారపడి చేయడానికి వీల్లేదు. అట్లాని 100% కష్టపడితే సక్సెస్ రాదు. ఒక 60 to 70% మనం కష్టపడితే లక్, ఇంకో 10% పైన దేవానుగ్రహం కూడా ఉంటుంది. డివైన్ పవర్ కూడా ఎంత ఉంది అని కూడా చూసుకుంటాం మనం. సో నెంబర్ 5 వాళ్ళకి ఈసారి అట్లా లక్ కలిసి వచ్చేస్తుంది. తర్వాత ఈ ఏవైతే మీ పైన అధికారులు ఎవరైనా ఉంటారో, గవర్నమెంట్ సైడ్ కానీ వాళ్ళు కానీ, అధికారుల వల్ల, గవర్నమెంట్ వల్ల, స్టేటస్ సెంటర్ వంటి వల్ల, మీ కుటుంబంలో పెద్దవాళ్ళ వల్ల, మీరు ఆఫీసులో పనిచేంటే మీ బాస్ ఎవరైతే ఉంటారో, పై అధికారులు, ఇదంతా నెంబర్ 1 కేటగిరీ, వాళ్ళందరి ద్వారా మీకు మేలు జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, టిప్ అర్థమైపోయింది కదా. యూ హ్యావ్ టు అప్రోచ్. కమ్యూనికేషన్స్ వెరీ ఇంపార్టెంట్. నేను 25 సంవత్సరాల నుంచి న్యూమరాలజీ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ లేదా మెంటార్ లాంటి దగ్గర నుంచి, తర్వాత మీ యాటిట్యూడ్ చెప్పేది, ఇలాంటివి ఉంటాయి. డే టు డే లైఫ్ మీకు వచ్చి లైఫ్ ఎలా చేంజ్ అవ్వాలి చెప్పే సైన్సే న్యూమరాలజీ.
కేవలం లక్కీ నెంబర్ కాదు. ఎందుకంటే అవసరం న్యూ ఇయర్ చెప్తే బాగుంటుంది. అసలు న్యూమరాలజీ అంటే యాక్చువల్ సబ్జెక్ట్ ఇది. సో మీకు ఈ టిప్స్ కూడా చెప్పాను కాబట్టి 5వ తేదీ వాళ్ళందరికీ కూడా మరొకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. వచ్చే వీడియో వచ్చేసి నెంబర్ 6 వీడియో రాబోతుంది. నెక్స్ట్ మా వీడియో. ఇప్పటికి 5 వీడియోలు, మీతో పాటు 5 వీడియోలు అయిపోయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఇంట్లో మీ బంధువులు, మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చూపించండి. కేవలం మీకు తెలుసుగా యూట్యూబ్ అంటే జస్ట్ 10 to 15 మినిట్స్ ఇంట్లో ఉంటుంది. ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ అంతే ఈజీ. చూసుకోండి, హ్యాపీగా ఫీల్ అండి. న్యూ ఇయర్ అంతా హ్యాపీగా గడపే ఉద్దేశం. నేను భరత్ భూషణ్, ముదిగొండ గోపీకృష్ణ, మీ న్యూమరాలజిస్ట్.